నెల్లూరు అంటే నాకు చాలా ఇష్టమని ఐ లవ్ నెల్లూరు అంటూ నెల్లూరు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేడు నెల్లూరు సిటీ 14వ డివిజన్లో వేపదొరువు మెయిన్ రోడ్లో నిర్మాణం జరుగుతున్న నుడా పార్క్ను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్కని ఆహ్లాదకర వాతావరణంలో నుడా పార్క్ నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. వీలైనంత త్వరగా నుడా పార్క్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. పార్క్లో యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్, ఆడుకునేందుకు పిల్లలకు ఆట వస్తువులు, చక్కని వాతావరణంలో ఈ పార్క్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని మరిన్ని పార్కుల అభివృద్ధికి బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. కనీసం వచ్చినా నేను దాదాపు 6 నెలల పైనైంది. ఏమి చేయలేకపోతున్నావు అనే బాధ నాలో ఎప్పుడు వెంటాడేది. ఒక హరిజనులు ఉన్న ప్రాంతం వేపదొరు, అదే రకంగా ఎలవారు దిన్నే, చింతారెడ్డిపాలెం, హరిజనవాడ ఈ ప్రాంతాల్లో ఆనాడు కట్టాం. మళ్ళీ ఇప్పుడు నుడా చైర్మన్ తర్వాత ఫస్ట్ బాలాజీ నగర్. నెల్లూరు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ నెల్లూరు. అటువంటిది దాదాపు 6 ఎకరాల స్థలం. ఈ స్థలం ఎంతోమంది ఆక్రమించాలని చూసినా ఇప్పుడు దాకా ఆపాం. అటువంటిది ఈ స్థలంలో ఒక మంచి పార్క్ కట్టి నుడా తరఫున, అదే రకంగా వాకింగ్ ట్రాక్ అందరూ చాలామంది పెద్దోళ్ళు పిల్లలు అడిగారు. అంటే దానికి స్టోన్స్ వేస్తున్నారు, వద్దు ఇసుక పోయండి, మోకాళ్ళు దెబ్బతింటున్నాయి, ఇసుక పోయమన్నారు. వాళ్ళ కోరిక ప్రకారం ఇసుక పోస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నా. అదే రకంగా ఆట వస్తువులు చిన్నపిల్లలకి బ్రహ్మాండంగా ఈరోజు నారాయణ గారి సహకారంతో ఎన్నో పార్కులు అభివృద్ధి చెందుతున్నాయి. అదే రకంగా ఇంకొక మంత్రి రామనారాయణ గారు, అదే రకంగా ఎమ్మెల్యేలు అందరి సహకారంతో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్కులు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ పార్కుని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. ఈ పార్కులో ఒక యోగా సెంటర్, అదే రకంగా కౌన్సిలింగ్ సెంటర్. మీరు నిన్న మొన్న కూడా చూస్తుంటారు, మొన్న డ్రగ్స్ దినంగా పాటించి అందరూ పనిచేశారు. ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా దాంట్లో ఏర్పాటు చేయబోతున్నాం. ఎక్కడైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎక్కడైతే దారి తెప్పని అవుతుందో, ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడ్డారో వాళ్ళకి అందరూ కూడా కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి ప్రప్రదంగా నెల్లూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రం నాకు తెలియదు కానీ డ్రగ్ సెంటర్, యోగా సెంటర్, ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఐ లవ్ నెల్లూరు అనేది మనందరూ పాటించాలి. వాళ్ళ అంగళం ముందు పెట్టాలి, వాళ్ళ కార్లకు పెట్టాలి, వాళ్ళ స్కూటర్లు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరుని రాష్ట్రంలో నెంబర్ 1గా నిలపాలని కోరుకుంటున్నా.